ఆగస్టు 2వ తేదీ జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య 150వ పుట్టినరోజు పురస్కరించుకుని జంగారెడ్డిగూడెంలో టూకై రన్ నిర్వహించనున్నట్లు టీడీపీ నాయకులు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు టీడీపీ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, సెక్రటరీ కోనేటి చంటి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహణపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడారు. పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు. ఈ నెల 29వ తేదీ ఉదయం 6 గంటలకు జంగారెడ్డిగూడెం బస్టాండ్ నుంచి అశ్వరంపేట రోడ్డులోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల వరకు నమూనా టూకే రన్ చేపడుతున్నట్లు తెలిపారు. దీనికి సహకరించిన దాతలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. వేణు కార్డియాక్ క్రిటికల్ కేర్ హాస్పిటల్ తదితరులు టీషర్ట్స్ కి, సూర్య ఎలక్ట్రానిక్స్ రాజాన పండు తదితరులు టోపీలకు, స్టేడియానికి తపస్ విద్యా సంస్థలు, అల్పాహారానికి సింహాద్రి మొబైల్స్ సహకరించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, టీడీపీ సీనియర్ నాయకులు పరమి సత్యనారాయణ, దాకరపు కృష్ణ, దాసరి శేషు, చిట్టుపైన రామలింగేశ్వరరావు, మహంకాళి రామ్మోహన్ రావు, తూటికుంట రాము, జగత్, వడిగల శ్రీను, కాకి శ్రీనివాస్, మల్లికార్జునరావు, వేణు కార్డియాక్ హాస్పిటల్ పిఆర్ఓ నాగేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఏదైతే ఆగస్టు 2వ తారీఖున మన జాతీయ పతాక ఆవిష్కర్త పింగళి వెంకయ్య గారి 150వ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన్ని గుర్తు చేసుకుంటూ మన ఇక్కడ జంగాడం పట్టణంలో పార్టీలకు అతీతంగా రేపు మన బస్ స్టాండ్ కానించి బాయ్స్ హై స్కూల్ వరకు టూకే రన్ పెట్టారండి. తర్వాత రేపు ఆగస్టు 2వ తారీఖున 2 కిలోమీటర్ల జాతీయ జెండాతోటి దాదాపు ఒక 2000 మంది విద్యార్థులు పట్టణ గ్రామ ప్రజలు అందరితో సహకారంతో ఒక భారీగా ర్యాలీ చేస్తున్నారండి. దీనికి ముఖ్య అతిథులుగా మన గౌరవ ఎమ్మెల్యే గారు, అలాగే స్థానిక గౌరవ ఎంపీ గారు మరియు మన స్థానిక మినిస్టర్లు అందరూ వస్తున్నారండి. ఈ కార్యక్రమానికి అందరూ కూడా పట్టణ ప్రజలందరూ కూడా సహకరించి మన దేశభక్తిని మన పట్టణం నుంచి ఇనుమడింపు చేయాలని చెప్పని ఇట్లాంటి కార్యక్రమం ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎక్కడా జరగలేదండి. అట్లాంటిది మనం జంగాడం పట్టణంలో ప్రారంభించాం కాబట్టి దీని కార్యక్రమానికి అందరూ సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం. ఆగస్టు 2వ తారీఖు పింగళి వెంకయ్య గారి 150వ జయంతిని పురస్కరించుకొని మన అప్లాన్ ప్రాంతంలో ఒక మంచి కార్యక్రమాన్ని రూపొందించారు. దాని యొక్క ఆంతరంగం ఏంటంటే పబ్లిక్లో దేశభక్తిని పెంపొందించే ఉద్దేశంతో. ఎందువల్లంటే పింగళి వెంకయ్య గారి జీవిత చరిత్ర చెప్పాలంటే 3 రంగుల జెండాన్ని త్రివర్ణ పతాకాన్ని క్రియేట్ చేసింది ఆయనే. అలా కొన్ని జాతీయ పండుగలు మనం జరుపుకోవడం వల్ల నేటి యువతలో జాతీయ సమైక్యత భావము, అదేవిధంగా జాతీయ భావం కూడా పెంపొందించే ఉద్దేశంతో మన దాసరి శేషు గారు, కిషోర్ గారు ఆధ్వర్యంలో అన్ని పార్టీలని కలుపుకొని అన్ని రకాల స్వచ్ఛంద సంస్థలు, నిన్న మన కృష్ణ గారి ఆఫీస్లో జంగారెడ్డిలో ఉన్న స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు ఈరోజు కూడా ఏంటంటే అన్ని పార్టీలని జనసేన, తెలుగుదేశం, బీజేపీ అందరినీ కూడా కలుపుకుని ఒక మంచి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దాని యొక్క ఆంతరంగం ఏంటంటే రేపు ప్రిలిమినరీగా ఒక రన్ బస్ స్టాండ్ దగ్గర నుంచి హై స్కూల్ వరకు, 2వ తారీఖు ఉదయం మళ్ళీ అదే సేమ్ ప్లేస్ నుంచి ఎండింగ్ వరకు బస్ స్టాండ్ నుంచి హై స్కూల్ వరకు 2 కిలోమీటర్ల త్రివర్ణ పతాకం రోడ్డుకి డివైడర్కి ఒక పక్కన స్టూడెంట్స్ అందరినీ కూడా అన్ని రకాల విద్యా సంస్థల వారు, జంగారెడ్డిలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల వారు పార్టిసిపేషన్ తోటి పిల్లలందరూ వస్తారు. నాయకులు, స్థానిక శాసనసభ్యుల ఆధ్వర్యంలో పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, మంత్రులు అందరినీ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ మంచి కార్యక్రమం రూపొందించారు. ఈ ప్రాంతంలో ఉన్న యువత, స్టూడెంట్స్ అందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేస్తారని ఆశ. ఉదయం 6 గంటలకి స్టార్ట్ అయ్యి 7 గంటలకి ఎండ్ అవుద్ది హై స్కూల్ దగ్గర. అక్కడ అంటే బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుంది వచ్చిన అందరికి. స్పాన్సర్స్ దీంట్లో ముఖ్యంగా స్పాన్సర్స్ అంటే టీషర్ట్స్ రేపు పొద్దున్న పార్టిసిపేట్ చేసే వాళ్ళందరికీ కూడా జీవమాల వాళ్ళు, చందన బ్యాస్ వాళ్ళు, వేణు హాస్పిటల్స్ వారు 3 టీషర్ట్ స్పాన్సర్ చేస్తున్నారు. అదేవిధంగా ఏంటంటే ఎల్లుండ కూడా మన డయాస్, మన విద్యా సంస్థ తపాస్ విద్యా సంస్థల అధినేత డయాస్ స్పాన్సర్ చేస్తున్నారు. ఇంకా మిగిలిన కొన్ని క్యాప్స్ మన సూర్యతేజ హాస్పిటల్స్ వారు, అదేవిధంగా సూర్య ఎంటర్ప్రైజెస్ వారు కూడా ఆయన కూడా దాంట్లో ఒక డోనర్గా పార్టిసిపేషన్ ఉంటుందని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే తినేరా హోటల్స్ వారేమో వాటర్ బాటిల్స్ ఇస్తున్నారు. ఈ విధంగా ఏంటంటే అన్ని రకాల విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు, హాస్పిటల్స్ అందరి యొక్క భాగస్వామ్యంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ అన్ని పార్టీల యొక్క అనుబంధాలతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి యువత అందరూ పార్టిసిపేట్ చేస్తారని ఆశిస్తూ, ముఖ్యంగా ఏంటంటే ఆ రోజు టైంకి అంటే రేపు 6 గంటలకు రన్ స్టార్ట్ అవుద్ది. 2వ తారీఖు ఈ త్రివర్ణ పతాక కార్యక్రమం 8 గంటలకు స్టార్ట్ అవుద్ది, 9కి ఎండ్ అవుతుంది. రేపు ఏంటంటే 6కి స్టార్ట్ అయ్యి 7కి ఎండ్ అవుతుంది. అంటే రన్ స్టార్ట్ అయ్యేది 6 గంటలకి రేపు ఉదయం. అదే జెండా కార్యక్రమం 2వ తారీఖు స్టార్ట్ అయ్యేది ఉదయం 8 గంటలకి. ఈ 2 టైమ్స్ కూడా మాక్సిమం ఏంటంటే అందరూ ఇది టైం ఫాలో అవుతారని చెప్పి ఆశిస్తూ చక్కగా ఈ యొక్క జాతీయ కార్యక్రమం ఇది ఏ ఒక్క పార్టీకి సంబంధించింది కాదు, ఏ ఒక్క వర్గాలకు సంబంధించి
సంబంధించింది కాదు, కులాలకు సంబంధించింది కాదు, మతాలకు సంబంధించింది కాదు. జాతీయ భావం, జాతీయ సమైక్యత పెంపొందించే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఉన్న లీడర్స్ అందరూ కలిపి రూపొందించిన ఒక మంచి కార్యక్రమంగా దీన్ని పరిగణించాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మరి మనం చదువుకున్నప్పుడు మన పాఠ్య పుస్తకాల్లో పింగళి వెంకయ్య గారి గురించి ఒక సబ్జెక్ట్ కూడా ఉండేది. అప్పుడు చూసాం. మళ్ళీ ఇప్పుడు మనం ఆయన కార్యక్రమం చేసే అదృష్టం 150వ జయంతి కార్యక్రమం చేసే అదృష్టం వచ్చింది. మరి ఇది ఇప్పుడున్న యువతకైతే నిజంగా తెలియకపోవచ్చు కూడా. మన టైంలో మట్టుకి మన సబ్జెక్ట్లో ఒక పేజీ ఉండేది, ఒక స్టోరీ ఉండేది పింగళి వెంకయ్య గారి గురించి. ఎందుకంటే మన జాతీయ జెండాని ఆవిష్కరించిన అంటే ఇంచుమించుగా గాంధీ గారు, నెహ్రూ గారు అలా సమకాలీకులతో ఉండి మనకి ఒక జాతీయ జెండాని గుర్తించారు. ఆ జాతీయ జెండా ఇవాళకి కూడా ప్రపంచానికి ఒక గర్వకారణంగా మన జాతీయ జెండాని మనం ఎగరేసుకుంటుంటాం. అయితే ఆ కార్యక్రమాన్ని ఉదయం మన ఊర్లో ట్రయల్ రన్ కింద స్టార్ట్ చేసి అట్లాగే ఆగస్టు 2వ తారీఖున ఉదయం 8 గంటలకి 2 కిలోమీటర్ల మేర ఆ జాతీయ జెండాను ప్రదర్శించడం అనేది ఒక మంచి కార్యక్రమం. దాన్ని నిర్వహిస్తున్నటువంటి మనందరం ఇందాక బాబ్జీ గారు చెప్పినట్టుగా పార్టీలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు, అందరూ చేస్తున్న కార్యక్రమం. దీన్ని శేషు గారు రూపకల్పించి అట్లాగే మన పట్టణ కమిటీ, మండల కమిటీ, చింతలపూడి కాన్స్టిట్యున్సీ, ఇంకా ఇంచుమించుగా కాన్స్టిట్యున్సీని దాటి కూడా మన పెద్దలను పిలిచారు. అందరి సమక్షంలో మనం ఈ కార్యక్రమాన్ని చేసుకున్నట్లయితే మనం జాతీయ భావాన్ని, మన దేశం మీద ఉన్న భక్తిని మనం చాటుకున్నట్టు అవుతుంది. కాబట్టి మనం అందరం పాల్గొని ప్రజలు ఆ అవకాశం మన జంగారెడ్డి ప్రజలకు వచ్చింది కాబట్టి దాన్ని మనం విజయంగా పూర్తి చేసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని తెలియజేసుకుంటాం.